డి శ్రీనివాసరావు గారు ఎందుకు వీడారంటారు పార్టీని? రాజకీయ బలహీనత అండి. రాంగ్ డిసిషన్ ఆయన. అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద సోనియా గాంధీ క్షణాలలో ఇంటర్వ్యూ ఇస్తుండే, ఎంత దర్జా ఉండే. ఏమైంది అందులో ఏముంటుందండి? చౌకీదార్ డ్యూటీ అలా. టీఆర్ఎస్ పార్టీలో ఏముంటుంది? చౌకీదార్ డ్యూటీ. కేసీఆర్ ఏమి ఎప్పటికి కూర్చొని మాట్లాడేటోడు కాదు. కేసీఆర్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా విఫలమవుతున్నారు అన్న వాదనలకు మీ కామెంట్ ఏమిటి? వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకా సమయం సందర్భం రాలేదు కాబట్టి ఇంకా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాయిస్ ఇస్తలేరు. జూన్ దాకా ఎదురు చూస్తారు. 2018 జూన్ దాకా ఎదురు చూస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు. అవకాశం ఇచ్చిర్రు, చేస్తాడేమో చూద్దాము. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అధికారం ఇచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు వదిలేస్తారు. 5వ సంవత్సరం చర్చ స్టార్ట్ అవుతుంది. మేము కూడా రేపు 2018 వరకు చూస్తాం. ఆయన ప్రవేశపెట్టి ఇస్తున్న హామీలు గ్రౌండ్లో కాకపోతే దాన్ని నిలదీసే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా నాయకత్వము మళ్ళీ బస్సు పర్యటనలు పెడతారు, బయటికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సత్తా ఏందో టీఆర్ఎస్ చూపెడతారు. ఖచ్చితంగా 2019లో కాంగ్రెస్ పార్టీ పవర్ని తీసుకొస్తారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సంగారెడ్డిలో కబ్జా గురవుతున్న చెరువు చుట్టూ ఒక మినీ ట్యాంకు బండిని నిర్మించారంట. ఎలా సాధ్యమైంది అది? ఎస్, ఆడప్పుడు ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు ఒక మినీ ట్యాంక్ బండి కట్టించాను అక్కడ. మొత్తం బ్యూటిఫుల్ ఒకటి సేమ్ ఫస్ట్ అని అనుకుంటా. ట్యాంక్ బండు నేనే స్టార్ట్ చేసిన. హైదరాబాద్ తర్వాత సంగారెడ్డిలో నేనే చేసిన. దాని ఇనాగ్రేషన్ కూడా ఆ ఫౌండేషను. ఎంత ఖర్చు అయిందంటారు? అంటే ఖర్చు దాదాపు 20 కోట్ల దాకా ఖర్చు వచ్చింది. విగ్రహాలు పెట్టించారేమన్నాడా? విగ్రహాలు జనరల్గా ట్యాంక్ బండి మీద పెట్టలేదు కానీ విగ్రహం అంటే వెడల్పు చేయడము, అందులో పడవలు వేయడము, ఇవన్నీ చేసినాం. మొత్తం అంతా కూడా పెద్ద చెరువు, చాలా గుర్తుండే అంశం అట్లా ట్యాంక్ బండి. అది బ్యూటిఫుల్. ఒక ట్యాంక్ బండి కట్టించిన, ఒక మంచి పార్క్ కట్టించిన, ఒక స్విమ్మింగ్ పూలు, మంచి టౌన్లో మంచి రోడ్డు వెడల్పులు చేయడం కానీ, బైపాస్లు రోడ్డు చేయడం కానీ. అచ్చా, ఇంటింటికి మంజీరా నీళ్ళు ఇచ్చిన నేను. ఓకే, 200 కోట్లతోటి మొత్తం టౌన్లో ఫస్ట్ ఇచ్చిన. సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఇంటింటికి మంజీరా నీళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ వస్తాయి నా దగ్గర, గ్రౌండ్ ఫ్లోర్లో వస్తాయి నీళ్ళు. ఆ రకమైన సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి. అది అంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అయితేనేమి, భూసేకరణ విషయంలో అయితేనేమి మీరేమంటారు? మీ కామెంట్ ఏమిటి? అంటే కేసీఆర్ మంచి ఒక స్ట్రాటజీ తెలివిగా పోతున్నాడు. ఎట్లా అంటే డబ్బు ఎట్లా సంపాదించాలనే దాంట్లో మంచి నైపుణ్యం ఉన్నాడు కేసీఆర్. ఎట్లా, అందుకే ప్రాజెక్టులు ఎంపిక చేసుకున్నాడు. కొత్త ప్రాజెక్టులు, దాంట్లో డబ్బులు ఆ ప్రాజెక్టులు అయితే కావా తర్వాత సంగతి. అది కొత్త ప్రాజెక్టులు డబ్బు కేటాయించడము, అందులో డబ్బుని ఈజీగా మొబిలైజేషన్ చేసుకోవచ్చు. దానివల్ల తన మీద కరప్షన్ కనబడదు. కేసీఆర్ లంచాలు తింటుండు, అవినీతి చేస్తుండు అనేది కనబడదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, వాటర్ గ్రిడ్. ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఏంది? 40,000 కోట్ల ప్రాజెక్టు. ఇరిగేషను అదొక 40,000, దాదాపు 1,00,000 కోట్లు ఈ రెండింటి మీద పెట్టాడు. ఈ రెండింటి మీద ఒక 10% అన్నా నీకు అది ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ చేస్తే కానీ పెద్ద మొత్తంలో అందుతాయి కదా వాళ్ళకి. అది ఇది ప్రజలకు సంబంధం లేని డబ్బు, ప్రజలకు తెలవని డబ్బు. చాలా తెలివిగా అలా డబ్బు మొబిలైజేషన్ చేసుకుంటుండు. భూసేకరణ ఏమంటారు? భూసేకరణ అనేది కూడా ఫాల్స్. అది భూసేకరణ కూడా అది బినామీ. ఇప్పుడు అందుకే చాలా సందర్భాల్లో ఈ మధ్యలో చర్చకు వచ్చింది. ఈ 2 ప్రాజెక్టులు కూడా మెగా కన్స్ట్రక్షన్, మెగా వాళ్ళతోటి నడిపిస్తున్నాడు. అంతకుముందు ఏమన్నాడు కేసీఆర్, మన గుత్తేదారులు అంటే మన కాంట్రాక్టర్లు బతుకులు ఎడారులైనవి, మన పనులు ఆంధ్రోళ్ళే కాంట్రాక్టర్లు దోసుకుపోతున్నారు, తెలంగాణ కాంట్రాక్టర్లు ఏకం కండి, తెలంగాణ ఉద్యమానికి బాసట నిలవండి, మన తెలంగాణ వస్తే పనులన్నీ మీరే చేస్తారు అని డైలాగ్ కొట్టిండు. కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మేఘా కృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్ర, ప్యూర్ ఆంధ్ర అతను.
40,000 అంటే 80,000 కోట్ల ప్రాజెక్టు ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ మెగా కన్స్ట్రక్షన్కి ఇచ్చిండంటే దాని అర్థం ఏంది? అంటే ఈ తెలంగాణలో కాంట్రాక్టుల బతుకులు మళ్ళీ అదే కదా. అంటే వాళ్ళకు నైతిక విలువలు లేవండి. వాళ్ళకు విన్నావా? తెలంగాణ అనే ఒక ఎమోషన్ క్రియేట్ చేసి తెలంగాణ పేరు మీద బతికే నాయకుడు కేసీఆర్ అనేది నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నా, ఈరోజు కూడా అదే చెప్తున్నా. కేవలము వాళ్ళ ఆకలి బతుకులను పోరాటంగా చేసుకొని నాయకుడు కావడం అయినా ఓకే. ఇప్పుడన్నా న్యాయం చేయి. తెలంగాణ కాంట్రాక్టర్లు లేరా? అవి చిన్న చిన్న ప్యాకేజీలు పెడితే ఎంతోమంది కాంట్రాక్టర్లు బతుకుతారు. వాళ్ళకు కూడా ఇయ్యి, వీళ్ళకు కూడా ఇయ్యి, అందరు బతుకని. కానీ ఒక మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చినాను? మేము ఇది విడిచిపెట్టాము. రేపటి రోజున మా గవర్నమెంట్ వస్తే అసలు ఈ 40,000 కోట్లు, ఈ 40,000 కోట్లు, ఈ సంగతి ఏంది? అసలు మేఘా కృష్ణారెడ్డి సంగతి ఏంది? వీళ్ళు ఎవరు కూడా నేను ఊకోను. నేను మా మంత్రులు ఎవరున్నా సరే ఎంబడబడి అసలు ఏందో దీండి అని చెప్తాను నేను అప్పటికి.